చాలా సంవత్సరాల క్రితం రాయ్నగర్ అనే పేరున్న ఒక రాజ్యంలో రఘు సింగ్ అనే ఒక బట్టల వ్యాపారి ఉండేవాడు. రఘు సింగ్ ఎప్పుడూ దేనికో బాధపడుతూ ఏడవటమే అలవాటుగా పెట్టుకుంటాడు. అతను దేవుణ్ణి తన జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చేలా చేస్తున్నావని ఎప్పుడూ తప్పుపడుతూనే ఉండేవాడు. మాతా, నేను నీకు రోజూ దండం పెడతాను, నీకు హారతిస్తాను, రోజూ గుడికి వెళ్లి ప్రసాదం తింటాను. అయినా కూడా నా జాతకంలోనే ఇన్ని కష్టాలు ఎందుకు రాశావు? మాతా, ఎందుకు నా వ్యాపారం సరిగ్గా నడవడం లేదు? ఎందుకు నాకు పుత్ర సంతానాన్ని ఇవ్వలేదు? మీరెందుకండి రోజూ ఇలా దేవుడి ముందు అలా ఏడుస్తూ ఉంటారు? నాకైతే మీరు చేస్తుంది అస్సలు నచ్చటం లేదు. మీకు ఒక భార్య ఉంది, ఒక కూతురు కూడా ఉంది, పెద్ద కుటుంబం ఉంది. ఎందుకు ఎప్పుడు ఇలా ఏడుస్తూ ఉంటారు? ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక బాధ తప్పకుండా ఉంటుంది. మీ ఒక్కరికే కాదు, దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధనిస్తాడు. నువ్వు చెప్పిన దాంట్లో ఏది నిజం లేదు. ఈ లోకంలో అందరికన్నా నేనే దురదృష్టవంతుణ్ణి. మన పక్కింటి చందన్ని చూడు, ఆయనకి దేవుడు 2 కొడుకుల్నిచ్చాడు. మరి నాకు ఒకే కూతుర్నిచ్చాడు. మన దుకాణం పక్కనే రామ్నాథ్ దుకాణం ఉంటుంది. రామ్నాథ్ వ్యాపారం చాలా బాగా నడుస్తోంది. అతను అబద్ధాలు చెప్తూనే వ్యాపారం చేస్తూ ఉంటాడు. దేవుడు అతన్ని ఎందుకు బాధపెట్టడు? గుడిలో పూజారిని చూసావా? రోజు నేను పొద్దున్నే గుడికి వెళ్లి చూస్తాను కదా, ఎంతో సంతోషంగా కనిపిస్తాడు. తిని తిని ఎంత లావయ్యాడో. కాని ఆ దేవుడు మాత్రం నాకు షుగర్ జబ్బునిచ్చాడు. ఆ పూజారికి 4 కూతుళ్ళున్నారని విన్నాను నేను. ఆ అమ్మాయిలు ఒకరికన్నా ఒకరు అందంగా ఉంటారట. వాళ్లను పెళ్లి చేసుకునేందుకు 100 మంది కుర్రోళ్ళు క్యూలో ఉంటారట. మన కూతురు చూడు, మామూలుగా ఉంటుంది. దానికి పెళ్లి చేయాలంటే ఎంత కట్నం ఇవ్వాలో ఏమో. నేను దేశానికి రాజును కాదు కదా. ఆ అబ్బాయి వాళ్లతో ఎంత కావాలంటే అంత కట్నం తీసుకో అని చెప్పేందుకు. ఏడుకొండలవాడా, నాకిన్ని కష్టాలివ్వాలనుంటే నన్నొక శక్తివంతమైన రాజుగా పుట్టించకపోయావా? ఒకవేళ అది కూడా వీలు కాకపోతే కనీసం నేను నా బాధల్ని ఇంకొకరితో మార్చుకునేందుకైనా అవకాశం ఇవ్వలేకపోయావా? ఒకరోజు రఘు సింగ్ నిద్రపోతూ ఉండగా అతనికి ఒక కల వస్తుంది. ఆకాశంలో ఆకాశవాణి ఇలా చెప్తుంది, అందరి ఇళ్లల్లో ఒక మట్టి కుండ పెట్టాను. ఎవరి జీవితాల్లో ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని రాళ్లు ఆ కుండలో వేసి గుడి దగ్గరికి తీసుకురండి అని. వెంటనే రఘు సింగ్ లేచి తనకి ఉన్న బాధలన్నీ గుర్తు చేసుకుంటూ రాళ్లని కుండలో వేస్తాడు. తరువాత ఆ కుండని తీసుకొని గుడివైపు పరిగెడతాడు. ఊరివాళ్లందరూ తమ తమ కుండలను తీసుకొని గుడివైపు పరిగెత్తడం రఘు సింగ్ చూస్తాడు. పూజారి, పక్కింటి చందన్, పక్క వ్యాపారి రామ్నాథ్ అందరూ తమ కుండలను తీసుకుని గుడివైపు పరిగెడుతూ ఉంటారు. అది చూసిన రఘు సింగ్ చాలా ఆశ్చర్యపోతాడు. అందరి కుండలు తన దగ్గర కుండ కన్నా చాలా పెద్దవిగా ఉంటాయి. తరువాత అతని దృష్టి వెనుక నుండి వస్తున్న రాజుగారి మీద పడుతుంది. రాజుగారి కుండ అందరికన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. 4 సైనికులు కలిసి రాజుగారి కుండలను మోస్తూ వస్తారు. తరువాత రఘు దృష్టి అక్కడి మంగలివాడి మీద పడుతుంది. అతను రఘుతో ఇలా అంటాడు, ఆ పూజారి కడుపులో రాళ్లున్నాయి. ఆయన కూతురు ఎవరితోనో లేచిపోయింది. మీ పక్కింటి చందన్ కొడుకు ఆస్తి కోసం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాడు. ఇక రామ్నాథ్, ఆయన కొడుకు జోదానికి బానిసయ్యాడు. ఇక మనకు తెలియకుండా వీళ్ళ జీవితాల్లో ఇంకా ఎన్ని కష్టాలున్నాయో ఇక వాళ్ళ పరిస్థితిని చూసి నువ్వే ఊహించుకోవచ్చు. కానీ వీళ్లంతా పైకి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు కదా. నాకెప్పుడూ అనుమానం కూడా రాలేదు వీళ్ల జీవితాల్లో ఇన్ని కష్టాలుంటాయని. నువ్వు చాలా అమాయకుల్లా ఉన్నావు. ఈ లోకంలో వారందరూ సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారంతే. నేను కూడా నటిస్తాను, నాకేమీ కష్టాలే లేవన్నట్లుగా. కానీ అందరి లోపల ఎన్నో కష్టాల్ని దాచుకునే ఉంటారు. రఘు సింగ్ తన కుండని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మర్నాడు రఘు సింగ్ చాలా సంతోషంగా నిద్రలేస్తాడు. అతను తనకి వచ్చిన కల గురించి తన భార్యతో చెప్తాడు.
ఒక విషయం చెప్పండి, మీరు మీ కష్టాల కుండని ఇంకొకరితో ఎందుకు మార్చుకోలేదు? మొదటి విషయం ఏంటంటే మిగతా వాళ్ళ కుండలు నా కుండ కన్నా చాలా పెద్దవిగా ఉన్నాయి. రెండోది ఏంటంటే నేను పడే కష్టం ఏంటో నాకు తెలుసు. ఒకవేళ నేను ఇంకొకరి కుండను తీసుకొస్తే అందులో ఏమేం కష్టాలున్నాయో నాకెలా తెలుస్తుంది? మన కష్టాలతో బ్రతకడం మనం అలవాటు చేసుకోవాలి. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. అందరికీ ఏదో రకమైన కష్టం ఉంటుంది. దాన్ని తలుచుకుంటూ మనమెందుకు బాధపడాలి? ఈ రోజు నుండి నేను చాలా సంతోషంగా గడుపుతాను. ఇక ఎప్పుడూ ఆ దేవుణ్ణి తప్పు పట్టను. ఆ రోజు నుండి రఘు సింగ్ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. మేదినీపూర్ అనే ఒక రాజ్యం ఉండేది. అక్కడ షేరు అనే పేరుగల ఒక దొంగ ఉండేవాడు. షేరు ఒక దొంగ అయినప్పటికీ అతని మనసు మాత్రం చాలా మంచిది. అరే వాహ్, ఈరోజు భలేగా గడిచింది. ఇదంతా ఆ దేవుని కృప. ఏదో చిన్న దొంగతనం చేద్దామని వెళ్ళాను, కానీ అక్కడ నాకు ఒక పెద్ద ట్రెజరీ దొరికింది. దీంట్లో బోలెడని డబ్బులున్నాయి. రోడ్డు పక్కన ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉండటం షేరు చూస్తాడు. అతను చలికి వణికిపోతూ ఉంటాడు. షేరు ఒక నోట్ల కట్ట తీసి అతనికి ఇచ్చి ఇలా అంటాడు, ఇవి తీసుకొని ఒక బ్లాంకెట్ ఇంకా బట్టలు కొనుక్కో. షేరు ఇంటికి వచ్చేసరికి అతని భార్య ఇలా అంటుంది, ఈ రోజు చాలా తొందరగా ఇంటికొచ్చేసారే. ఇప్పుడు కేవలం రాత్రి 3:30 అయ్యింది. హా, ఈరోజు నేను బందిపోటు మంగళ్ సింగ్ ఇంటికి దొంగతనానికి వెళ్ళాను. ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నేరుగా వెళ్ళి ట్రెజరీ ఎత్తుకుని వెంటనే వచ్చేసాను. నీతో పాటు నేను కూడా రాత్రంతా మేల్కోవాల్సి వస్తుంది. నువ్వు దొంగతనాలు చేయడం మానే. నీకెన్ని రోజుల నుండి చెప్తున్నాను. కానీ నేను కేవలం చెడ్డవాళ్ళ ఇళ్లలో మాత్రమే దొంగతనం చేస్తాను. చట్టం దృష్టిలో దేన్నైనా దొంగతనమే అంటారు. చెడ్డవాళ్ళ ఇళ్లలో అయితే ఏంటి, మంచివాళ్ళ ఇళ్లలో అయితే ఏంటి? అయినా ఇప్పుడు మన దగ్గర బోల్డంత డబ్బుంది కదా. సరే, రేపు రాత్రి నేను చివరి దొంగతనం చేస్తాను. ఆ వ్యాపారి దౌలత్ రామ్ ఎన్నో మోసాలు చేసి చాలా డబ్బు కూడబెట్టాడు. తరువాతి రోజు రాత్రి షేరు దొంగతనానికి వెళ్తుండగా అతనితో అతని భార్య ఇలా అంటుంది, ఏమండి, ఒకవేళ మీరు పట్టుబడితే మా తాతయ్య ఇచ్చిన మాయా పౌడర్ని మర్చిపోకండి. అవును, నాకు గుర్తుంది. ఈ విషయం నువ్వు రోజు గుర్తు చేస్తూనే ఉంటావు కదా. నాకు మీ తాత ఇచ్చిన మాయా పౌడర్ని ఎలా ఉపయోగించాలో బాగా గుర్తుంది. దురదృష్టవశాత్తు షేరు తన చివరి దొంగతనం చేస్తూ ఉండగా దొరికిపోతాడు. రాజు అతనికి మరణశిక్ష విధిస్తారు. వచ్చే నెల 3వ తేదీన దొంగతనం నేరం కింద నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను. ఉరిశిక్ష అమలుకు ఒక రోజు ముందు షేరుని రాజు ముందు ప్రవేశపెడతారు. నీకు చివరి కోరిక ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే చెప్పు. రేపు నువ్వు చివరిసారిగా సూర్యుడిని చూస్తావు. రాజుగారు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతగారు నాకు మాయా పౌడర్ చేయడం నేర్పించారు. ఆ పౌడర్ తింటే మనకి ఉన్న మొత్తం జబ్బులన్నీ తగ్గిపోతాయి. నేను చనిపోయే లోపల ఆ పౌడర్ తయారు చేయడం ఎవరికైనా నేర్పాలని అనుకుంటున్నాను. నేను చనిపోయాక కూడా ఆ పౌడర్ మనుషులకి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. రాజు చాలా రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. అతను ఎంతో మంది పెద్ద పెద్ద వైద్యులతో చికిత్స చేయించుకుంటాడు. కాని ఆ జబ్బు మాత్రం తగ్గదు. ఈ దొంగకి ఒక అవకాశం ఇస్తే తప్పేం లేదు అని రాజు అనుకుంటాడు. అలాగే, ముందు నాకు నేర్పించు. కానీ గుర్తుంచుకో, ఒకవేళ నీ పౌడర్ పనిచేయలేదనుకో, 1000 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాతే నీకు ఉరిశిక్ష అమలు చేస్తాను. చిత్తం మహారాజా, కానీ నాకు కొన్ని నెలల సమయం, కొన్ని సరుకులు కూడా కావాలి. నీకు ఏ సరుకులు కావాలన్నా నన్ను అడగవచ్చు. షేరు ఒక తోటలోకి వెళ్తాడు. అతను ముందుగా కొంత మట్టి తెప్పిస్తాడు. సైనికులు మట్టిని తెచ్చి ఇచ్చాక దాన్ని ఆ తోటలో కింద నేల మీద పోసి చాలా రోజులు నీళ్లల్లో తడుపుతాడు. తర్వాత షేరు రాజుతో చెప్పి కొన్ని మొక్కల విత్తనాలు కావాలని అడుగుతాడు. నాకు ఎన్ని రకాల మొక్కల విత్తనాలు కావాలో ఈ పేపర్ మీద రాసిపెట్టాను.
వీటిని తెప్పించండి. ఈ మొక్కల ఆకులతో పౌడర్ని తయారు చేస్తాను. రాజు ఆ విత్తనాలు అన్నీ తెప్పించి షేరుకి ఇస్తాడు. మహారాజా, మీరు రేపు సూర్యోదయం కన్నా ముందే ఈ తోటలోకి రండి. రేపు చాలా చాలా ముఖ్యమైన రోజు. మరుసటి రోజు రాజు తన మంత్రితో కలిసి ఆ తోటలోకి వస్తాడు. ఈరోజు మనం విత్తనాలు నాటబోతున్నాం. మీలో ఎవరైనా ముందుకు వచ్చి విత్తనాలు నాటండి. కానీ వాళ్ళు ఎప్పుడూ దొంగతనం చేసి ఉండకూడదు. నేను నా చిన్నప్పుడు మా నాన్న జోబిలోంచి డబ్బులు దొంగిలించేవాణ్ణి. నేను విత్తనాలు నాటలేను. నేను గుడికి వెళ్ళి ప్రసాదం దొంగిలించి తినేవాణ్ణి. అందుకే నేను కూడా విత్తనాలు నాటలేను. రాజుగారు, మహారాజా, మీరే ముందుకు వచ్చి నాటండి. నేను కూడా చిన్నతనంలో లడ్డూలు దొంగిలించేవాణ్ణి. మరి మీరందరూ దొంగలే కదా, కేవలం నాకే ఎందుకు శిక్ష విధించారు? షేరు తెలివితేటలను చూసి రాజు చాలా సంతోషిస్తాడు. నువ్వు దొంగవే కాని చాలా తెలివి కలవాడివి. నీకు విధించిన ఉరిశిక్షని రద్దు చేస్తున్నాను. నిన్ను ఈ దర్బారులో మంత్రిగా నియమిస్తున్నాను. షేరు ఇంటికి వచ్చాక అతని భార్య అతన్ని చూసి చాలా సంతోషపడుతుంది. ఆ భగవంతునికి చాలా చాలా కృతజ్ఞతలు, మీరు బ్రతికున్నందుకు. అవును, మీ తాత చెప్పిన పౌడర్ నా తెలివి కలిపి చూపించాను.